ఆదిలాబాద్ పట్టణంలోని ఓ షాప్లో ఇటీవలే బిల్ కోసం జీఎస్టీ నెంబర్ తెస్తానని యాజమాని స్కూటీతో పాటుగా తన ఇచ్చోడ నుండి వచ్చిన ఆటో డ్రైవర్కు చెందిన సెల్ ఫోన్తో ఉడాయించిన వ్యక్తిని గుర్తించి కేవలం 48 గంటల్లో అరెస్ట్ చేసినట్లుగా డీఎస్పీ జీవన్ రెడ్డి తెలిపారు. ఇక పట్టణంలోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. ఎన్టీఆర్ చౌక్ వద్ద నిర్వహించిన ప్రత్యేక వాహన తనిఖీలో 2 నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా పలు నేరాలు వెలుగులోకి వచ్చాయన్నారు. ప్రధాన నిందితుడు వడ్డేపల్లి అంతరం రమేష్ తో పాటుగా ముంగి చంద్రశేఖర్ రెడ్డిని అరెస్ట్ చేసినట్లుగా తెలిపారు. గత కొన్నేళ్లుగా రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ఇదే తరహా మోసాలకు పాల్పడుతూ హార్డ్వేర్, ఎలక్ట్రికల్ షాపులు, ఆటో డ్రైవర్లు, సాధారణ ప్రజలను లక్ష్యంగా చేసుకుని వారి నమ్మకాన్ని పొందిన తర్వాత ద్విచక్ర వాహనాలు, మొబైల్ ఫోన్లు అపహరిస్తున్నట్లుగా అంగీకరించాడని తెలిపారు. దొంగిలించిన మొబైల్ ఫోన్లలో ఫోన్ పే ఖాతాల ద్వారా నగదు బదిలీలు చేసి వాటిని ఖర్చు చేసినట్లుగా కూడా విచారణలో వెల్లడైందన్నారు. నిందితుల వద్ద నుంచి 2 ద్విచక్ర వాహనాలు, 11 మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లుగా తెలిపారు. అలాగే ఇతనిపై వివిధ జిల్లాల్లో పలు కేసులు ఉన్నట్లుగా తెలిపారు. ఈ నెల 22వ తారీఖున సాయంత్రం 5 గంటల టైంలో ఈ ప్రవీణ్ సింగ్ అనే ఒక వ్యాపారస్తుడు, శివం ప్లైవుడ్ షాప్ ఓనర్, ఒక వ్యక్తి ఆటో తీసుకుని వచ్చి నాకు కప్బోర్డ్ సంబంధించిన మెటీరియల్ కావాలి అని చెప్పి ఒక స్లిప్ తీసుకొచ్చి ఈ స్లిప్ లో ఉన్న మెటీరియల్ కావాలని చెప్పి అవన్నీ తీసుకోవడం జరిగింది. ఈ వచ్చిన వ్యక్తి ఈ బ్యాగ్ తీసుకురావడం జరిగింది. అంటే ఈ బ్యాగ్ లో క్యాష్ ఉన్నట్టు నమ్మించడానికి ఈ బ్యాగ్ తీసుకొచ్చి టేబుల్ పై పెట్టి అది ప్యాకింగ్ అంత అయిన తర్వాత నాకు జిఎస్టీ బిల్ కావాలంటే కూడా అతను జిఎస్టీ బిల్ ఇస్తాడు. అయితే నేను నా యొక్క జిఎస్టీ నెంబర్ ఉన్నది షాప్ది, నేను ఆ జిఎస్టీ నెంబర్ తీసుకొని వస్తా అని చెప్పి నమ్మించి ఆటో డ్రైవర్ వద్ద ఒక ఫోన్ తీసుకొని నేను ఫోన్ చేసి ఇస్తా అని చెప్పి ఫోన్ తీసుకోవడం జరిగింది. అయితే నేను మా ఫ్రెండ్ దగ్గర జిఎస్టీ నెంబర్ తీసుకొని వస్తా అని చెప్పి ఆ ఓనర్ను అతను హోండా యాక్టివా యొక్క కీ ఇవ్వడం జరిగింది. ఆ కీతో అతడు ఆ హోండా యాక్టివా వెహికల్ తీసుకుపోయి మళ్ళీ తిరిగి రాలేదు. ఇతన్ని వడ్డేపల్లి అంతరం రమేష్, వనస్థలిపురం, హైదరాబాద్ ఇలా గుర్తించాము. ఇతడు పాత నేరస్తుడు. ఇతని సొంత ఊరు రామదాస్పల్లి విలేజ్, కౌడిపల్లి మండల్, మెదక్ డిస్ట్రిక్ట్, కానీ ప్రజెంట్లీ రిసైడింగ్ వనస్థలిపురం. ఇతనిపై చాలా కేసులు ఉన్నాయి అంతకుముందు. ఇతడు అతని ఫ్రెండ్ అనే ముంగి చంద్రశేఖర్ రెడ్డి అనే పర్సన్ తీసుకుని వచ్చి జీకే లాడ్జ్ లో కొన్ని రోజులు ఉండి ఈ దొంగతనం చేయడం జరిగింది. వీరిద్దరిని ఈ రోజు మేము అరెస్ట్ చేయడం జరిగింది. ఇతడు గతంలో 18/1/26 రోజున జై భవానీ హార్డ్వేర్ షాప్ సంగారెడ్డిలో జూపిటర్ స్కూటీని దొంగలించడం జరిగింది. ఆ జూపిటర్ స్కూటీని ఉపయోగించి జవహర్ నగర్ పిఎస్ పరిధిలో మల్కాజిగిరి కమిషనరేట్ లో ఒక ఫోన్ దొంగలించి ఫోన్ ఆధారంగా ఫోన్ పే ద్వారా ఇతని అకౌంట్కు మరియు పెట్రోల్ బంకులకు డబ్బులు 42,000 ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. అదే కాకుండా హైదరాబాద్లోని పోచంపల్లిలో ఒక వైభవ్ ఫోన్, ఇచ్చోడలో ఒక వైభవ్ ఫోన్, ఆదిలాబాద్ 22/7/26 రోజున హోటల్ వాళ్ళు, లాడ్జ్ వాళ్ళు కూడా కొత్త వ్యక్తులు ఇచ్చినప్పుడు ఏమైనా డౌట్ ఉంటే పోలీసులకు కూడా ఇన్ఫార్మ్ చేయాలని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈరోజు ఇతని వద్ద నుంచి 11 సెల్ ఫోన్లు, అంటే ఈ సెల్ ఫోన్ల ఆధారంగా కొన్ని ఫోన్పే, గూగుల్ పే ద్వారా కొన్ని డబ్బులు కూడా చాలా మంది డ్రా చేసిండు. ఇవే కాకుండా 2 వెహికల్లు, ఇక్కడ సంగారెడ్డిలో దొంగతనం చేసిన జూపిటర్ వెహికల్, ఇక్కడ ఆదిలాబాద్లో శివం ప్లైవుడ్ ఓనర్ నుంచి దొంగతనం చేసిన హోండా యాక్టివా వెహికల్ 2 స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ కేసును టీం మన నరేష్ ఐడి పార్టీ, మిగతా ఐడి పార్టీ వన్ టౌన్ వాళ్ళను మా గౌరవ ఎస్పీ గారు అభినందించడం జరిగింది.